మరిచి చేయగలిపేందుకు చూడు ఎదనే బలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరుగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
బోరని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Kumasila kumakasayo, kumasila kumakasayo, kumasila kumakasayo, sayo. Kumasila kumakasayo, kumasila kumakasayo, kumasila kumakasayo, sayo, sayo, sayo. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాదివో పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Oh baby, salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే, నా ప్రేమ స్వర్గం నాకై ఎప్పుడు వస్తుందో. అమ్మాయిల కలలన్నీ అందంగా దాచారు,
అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలెత్తండి ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం అదే రావుగారికి ఇప్పుడు చెప్పా ఇక్కడ ఉంది దాని రేటు తీస్తే నిన్నటి నుంచి జింక మాసం నాన్ అవైలబుల్ వారంటే మిమ్మల్ని గమనించలేదే మేము అవుట్డోర్లో పెడితే ఫస్ట్ లేడీస్ తీసుకుని నాన్ వెజ్ కానీ ఇంకో సినిమా ఉంటాడు వెజిటేరియన్ గేమ్ తినచ్చు కొడదాం అది కూడా కొడదాం అలాగే అలాగే మష్రూమ్స్ ఉన్నాయి 16 చూసి మళ్ళీ హ్యాపీ స్కాన్ చేయండి 35 40 61 70 ఓకే అండి సక్సెస్ఫుల్ తిప్పినప్పుడు ఇది ఉండాలా చెప్పలా ఈ పాయింట్ చెప్పలా అందుకే నేను మీ పేరు రాయాలా మళ్ళీ పేరు రాయాలా ఏమండి ఒక మాట అండి ఇందాక మీరు ఏం చెప్పారంటే 100 రూపాయలు కట్టిన వాళ్ళకి అని చెప్పలే మీరు అండి ఛాన్స్ ఇచ్చామండి ఇప్పుడు దాకా ఆడటానికి మధ్యలో అమెండ్ చేసి మా జడ్జి గారికి అమెండ్ చేస్తాం ఏమండి ఫస్ట్ లైన్ అయిపోయింది సెకండ్ లైన్ అయిపోయింది జల్దీ అయిపోయింది ఓన్లీ థర్డ్ లైన్ అండ్ హౌసింగ్
హౌసీ వచ్చింది 8282 తక్కువ ఇప్పుడే కాదులేండి అలసిపోయిన తర్వాత ఇస్తారు 3737 8787 636 12 1 2 28 48 రాసుకోండి జేఎస్ఆర్ అన్న అంతేనా టైం మరి ఇందాక 100 రూపాయలు ఇచ్చినప్పుడు తీయవచ్చుగా ఫోటో ఎందుకు ఆనందం పరమానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం యమునా తటమున గోపికలందరూ కృష్ణుని వెతుకుట ఆనందం యమునా తటము గోపికలందరూ కృష్ణుని వెతుకుటే ఆనందం ఎవరికి దొరకని మురళీలోలుడు రాధకి చిక్కుట పరమానందం ఆనందం పరమానందం వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం కృష్ణుని ముందర జగమున మరచే రాధను గాంచుట బ్రహ్మానందం ఆనందం పరమానందం ఏ సీమదానము ఎగిరిగిరి వచ్చాము జగరి ఉంటాము మా మల్లి చెప్పులే పలుకైనా పలుకవా బంగారు చిలక చిలక పాప ప్రేమగా వచ్చి పక్కన కూర్చున్నారు ఇంకా కొంచెం దీని చుట్టూ రండి సార్ అన్యాయం సార్ ఈ గేమ్ లో భారీ పైన స్టార్ట్ అయింది పాట పెట్టండి లెఫ్ట్ రైట్ సెల్ఫా లెఫ్ట్ రైట్ మీరు చూసాము డబ్బా కావాలి కావాలి ఆ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర రైట్ పండు తెచ్చేవారు కాకండి అయ్యా పండు తెచ్చేవారు కాకండి చెప్తాను 2 3 ఒక్క నిమిషం రాండి సార్ 181 మా గురుప్రసాద్ గెలిచాడు చివరికి కంగ్రాట్స్ గురు
ప్రకాష్ గారు మా ఫోన్ ఇచ్చేవాళ్ళం కదండి గారు మేము తెచ్చుకునేవాళ్ళం మీ ఫోన్ ఇచ్చారు మళ్ళీ రావాలి ఓకే రెడీ రెడీ ఓపెన్ అదే చూపిస్తా సెల్ఫ్ రైట్ నేను అవుట్ రైట్ రైట్ విన్నర్ శ్రీనివాసరావు గారు అదే ఆ పక్కన రాసుకుంటే అది ఇదే నిజమే చేతులు వెనక పెట్టుకోవాలండి వెరీ గుడ్ ఎందుకంటే టేబుల్ పెడితే కదులుతుంది లేదు మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూద్దాం జయరామ్ రెడ్డి పరిస్థితి ఏందో చూద్దాం చూద్దాం ఇప్పుడు తెలుసుద్ది అక్కడ పడితే చేయరాం పడాలి గట్టిగా దోచుకో కొట్టం పోయలేదు అయ్యా గేమ్ చూడయ్యా ప్రకాశ ఇక్కడ కూడా వర్కేనా జై జయరామ్ అరే చెప్పురా ఇందా నువ్వు చెప్పినాక బాగుంటారు ఈ సైడ్ ఒకటి ఒక కనిపించండి నెమ్మదిగా చాలా టెక్నిక్ చాలా టెక్నిక్ ఆడాలి టెక్నిక్ స్టార్ట్ అయింది ఇబ్బంది మాలా కెమెరా తెప్పించినా అక్కర్లేదా అలాగే ఉండండి మల్లేశ్వరం వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయాలంట మీరందరూ ఇలాగే ఉండి మీరందరూ ఇలాగే ప్రోత్సహించి వాళ్ళ మ్యారేజ్ మీరే చేయాలి. పెద్దగా చదువుకోలేదు, ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా ఇంత ఇదిగా ఉంటుందని నాకు తెలియదు. మిమ్మల్ని అందరినీ చూసినా చాలా సంతోషం వేసింది. మేము కూడా సంతోషం అందరికి రాధమ్మగా గ్రూప్ లో చాలా పరిచయం కలవపోయినా కానీ అది మా గ్రూప్ లో అందరికి బాగా పరిచయం. మా రాధాకృష్ణ ఏదో ఇవాళ పొద్దున ఏదో కొత్త కామెంట్ తెలిసిందేగా మళ్ళీ తెలుసు ఇంకోటి పరిచయం చేయాలా అది శ్రీవత్సవ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఉంటారు కదా. ఓకే రైట్ సరేనా ఇంకా చెప్పండి సైలెంట్ గా ఉండండి ప్లీజ్. నా పేరు విజయలక్ష్మి, మా వారు షణ్ముఖ గారు. మే అందరూ ఇంత ఆయనకి బాగా ధైర్యంగా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చాము. ఉత్సాహంగా ఉల్లాసంగా ఆవిడ
వాడు ధైర్యంగా మాట్లాడతారు మధ్యలో interrupt చేయొద్దు. Please. మాట్లాడండి. కొంచెం ధైర్యంగా లేనప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఆయనకి ధైర్యం వచ్చి బాగా సంతోషంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. అందరికీ ధన్యవాదాలు. మీరు ముందు పరిచయం చేయండి తర్వాత మా వారు చెప్పమ్మా గుంటూరు అని చెప్పి ఏవో రెండు మాటలు మాట్లాడతారు. మరి గుంటూరు అండి. మా వారి పేరు మాది బాబా వెజిటేబుల్ బిజినెస్. తీసుకొచ్చామా మాకు ఒక అమ్మాయి మాకు ఒక అమ్మాయి అబ్బాయి హైదరాబాద్ లో సెటిల్ పిల్లలందరూ. పిల్లలు పెళ్లి అయ్యింది. అయినా నువ్వు పోయి కనుకోండి. దట్ ఈస్ వెరీ సింపుల్. నా పేరు శ్యామలాదేవి, మా వారు విఎస్ ప్రసాద్ గారు. అంతేనా? ఎంత శివప్రసాద్ ఇద్దరికి మ్యారేజ్ అయినాయండి. పాప కూడా మా పాప కెనడాలో ఉంటది, మా బాబు ఇండియా వచ్చేసాడు. సరే నా పేరు శైలజ అండి. ఏ మా వారి పేరు మా వారి పేరు జయరామ్ రెడ్డి గారండి. ముగ్గురు అమ్మాయిలండి మాకు. ఇద్దరు రండి. అది రాబోయే కూర్చోడు మా కెమికల్ ట్రేడింగ్ చేస్తారు, బిజినెస్ అది. అసలు ఈ ఊరు మాది గుంటూరు అండి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నాము, బౌరంపేటలో. రేపు 2 వెళ్ళిపోతా ఉంటారు. పిల్లల గురించి చెప్పండి. మాకు ముగ్గురు అమ్మాయిలండి. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద పాప చిన్న పాప కెనడాలో ఉంటారు. రెండో పాప డల్లాస్ లో ఉంటుంది, యూఎస్ఏలో. పెద్ద పాప చిన్న పాప అందరికీ నమస్కారం. మాది గుంటూరు. మీ పేరు చెప్పండి. నా పేరు రాధాదేవి. అంత కూతురండి. మా పెద్ద బాబు ఎంఎస్ చేశాడు లండన్లో. చిన్న బాబును ప్యారిస్లో MBA చేశాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు బిజినెస్ చిన్న బాబు చూసుకుంటున్నాడు. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు. ఇదే వాళ్ళ కంపెనీ పేరు ఏంటండి? అతి మోటార్స్లో చేస్తున్నారు, మల్లేశ్వరం. వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయాలి. ఇంకా మీరందరూ ఇలాగే ఉండి, మీరందరూ ఇలాగే ప్రోత్సహించి వాళ్ళ మ్యారేజ్ మీరే చేయాలి. ఇదిగా ఉంటుందని నాకు తెలియదు. మిమ్మల్ని అందరినీ చూసినా చాలా సంతోషం వేసింది. మీరు తెలిసిందయ్యా, మళ్ళీ తెలుసు మిమ్మల్ని పరిచయం చేయాలా? అందులో ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఉంది. సైలెన్స్. ఓకే లక్ష్మి మాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి విజయవాడలో ఉంటుంది, ఒక అమ్మాయి అట్లాంటా. అమెరికా అట్లాంటా టూర్లు తిరుగుతూ ఉంటాడు. ఆయన భార్య సుందరి అనమాట. రాదు కదా మీరు అది కాదు, టూర్లకు అన్ని తిరుగుతున్నారు కదా. మీరు గుంటూరు వెళ్ళినప్పుడు ఎక్కువగా బాధకు వెళ్తున్నారు. ఏదంటే అరంగులపేట, బ్రాడీపేట మాకు అట్లా కన్ఫ్యూజన్ ఉంటాయి రోడ్లు. అందుకని మేము బాగా వెళ్ళని చెప్తాము. అందుకని బాగా వెళ్తాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గుడ్లవల్లిలో ఇది ఆరంభం వెళ్ళండి అంటారంట. నెల్లూరులో అయితే స్ట్రైట్గా వెళ్ళండి అంటారు. కర్నూలులో ఇట్లా చక్కగా పొండి అంటారు. గుంటూరులో అదేందో మాత్రం ఎవరైనా సరే అలా బాగా వెళ్ళండి అంటారు. అరే కానీ శ్రీశ్రీ అన్నాడు. ఎవరు చెప్పండి? ఒకసారి సుబ్బారావు అంటే పరమహంసం అంటే ఎవరు శ్రీశ్రీరామ్ తెలుసా? సినిమా థియేటర్ ఒకటి వదిలేస్తే సెకండ్ ఫస్ట్ సుబ్బారావు శ్రీకాకుళమును వైజాగ్ లో ఎక్కువ ఉంటారు. అప్పన్న స్వామి నార్మల్గా అయితే విడిగా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు ఎక్కువ. సుబ్బారావు ఫేమస్. జయమాలి అప్పుడు ఆ టైంలో వచ్చింది సుబ్బారావు పేరు. ఓ సుబ్బారావు ఏం తీయాలి అసలు?
చెప్పాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదురా ఏ దేవి కటాక్షమో అమ్మ కటాక్షమో మీరే చెప్పాలి చదరది నీ ధీరత్వం కష్టమంటే ఆదుకునే నీ ఆపన్న హస్తం ప్రీతి రోగులకు ధైర్యం పలికే నీ గడం ప్రీతి నాటి ఎన్నికల్లో గెలిచిన ప్రెసిడెంట్ అయ్యాడు ఫస్ట్ ఒకసారి ప్రీతి ఎంత ఎదిగినా భేషజమే ఎరుగనిది నీ తత్వం ప్రీతి మరుపు నీ స్నేహం మధురత్వం ప్రీతి ఎంత ఎదిగినా మమ్ము మరవని నీ ఘనత్వం ప్రియజెట్టి ఎంతో ఉన్నతమైనది నీ జీవనయనం ప్రియజెట్టి ఎప్పుడు నీ స్నేహాన్ని మేము మరువం ప్రియజెట్టి మాకు తెలుసు మీరు అన్నింటిలోనూ బహు గట్టి అని మనం జట్టి ప్రసాద్కి అభినందన. చెప్పారు కదా ఇందాకలా జట్టి గురించి అండి చెప్పండి. నాకు ఇంటర్మీడియట్ నుంచి బాగా మనకి డిగ్రీ ఫస్ట్ నుంచి బాగా తెలుసు. మెడ్రాస్లో సీఏ చేసినప్పుడు వాడు గుంటూరు కూడా వెళ్ళేవాడిని. గుంటూరులో పరిచయం. ఆ పరిచయం మీద వీళ్ళు సిమెంట్ బిజినెస్ చేస్తారో నాకు తెలియదు. నాకు షా చెప్పాడు రోజున, సరే ఇట్లా మా గుడికి కావాలి లేకపోతే మా ఇంటికి కావాలి. అప్పటి నుంచి నాకు ఎంత కావాలంటే అంత సిమెంట్ పంపిస్తున్నారు. నా ఇష్టమైనప్పుడు నేను డబ్బులు పంపించలేదు. ఏ రోజు అడిగేవాడు. లారీ వచ్చేది, ఆ గుడి చందాలు వసూలు చేసేవాడిని, పంపించేవాడిని. ఈ మధ్య నా షాప్ కట్టుకున్నా, అప్పుడు కూడా పంపించారు. అంతా అయిపోయినాక మా మనవరాలు వాళ్ళ ఇంటి ఎదురు డిపిఎం స్కూల్ ఎదురుగానే వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు. వాళ్ళు సీట్ కావాలని అంటున్నారు. ఎట్లా కూడా సీట్ ఇచ్చారు. అందులో మళ్ళీ రెండో అమ్మాయి పుట్టింది. అమ్మాయి కూడా అక్కడే కావాలంట. సరే అని మేము చాలా మంది వాళ్ళు చాలా చోట్లకి వెళ్ళారు. అడిగి చివరికి బాబాయ్ మీరు చేయాల్సిందండి, మన ఇంటి దగ్గర అండి పిల్లలు తీసుకొస్తున్నాను. వాళ్ళు అడిగితే నా వల్ల కాదు అన్నారు. కాదు మీ వల్ల అవ్వాల్సిందే అన్నా. జస్ట్ ఫోన్ కాల్ మీదే నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి రిక్వెస్ట్ చేసింది కానీ ఏమీ లేదు. ఆ పని కూడా చేసి పెట్టాను. ఇతనికి 2 సీట్లు వచ్చినాయి. అసలు ఆ స్కూల్లో సీట్ రావడం అంటే ఎంత కష్టమో తెలుసా? అంత కష్టం. ఎలా అంటే అదే ఒక రోజు పొద్దున 7 గంటలకు ఫోన్ చేశారు, వెళ్ళి డబ్బులు కట్టమన్నాను. ఈ డబ్బులు కట్టి మా సీట్లు రాకుండా డబ్బులు కట్టుకుంటే నాకు వాళ్ళు వెళ్ళాను. వాళ్ళు అప్పుడు బయలుదేరుతున్నారు పెట్టి ఆఫీస్కి 10 మంది ఆఫీస్కి వెళ్ళి డబ్బులు కడతాను వెళ్ళారు. ఆఫీస్లో అన్నారు అదేంటంటే లిస్ట్ వేసింది ఇప్పుడు అండి, అసలు ఆ లిస్టు మేము ఇంకా చూడలేదు, మాకు ఇంకా ఏం లేదు, లిస్టులో మీ పేరు మీ డబ్బులు కడతాను ఎలా వచ్చారు ఇలా అంటే అందులో ఆఫీస్లో చోటు కట్టించి మన చెల్లికి సరియోడు, మన సరైన వాడు, నాకు నచ్చిన వాడు, స్నేహానికి స్నేహం మనందరం మాధవుడు. అక్షర కుసుమల వనమున సమాధానం దొరకని ప్రశ్నలకు జవాబు వెతుకుతున్నావా అక్షర సంచారి? మనసులో నిస్తేజం ఎప్పుడు డల్గా ఉంటాడు. మనసులో నిస్తేజం వదలదు నిన్ను, ఇక నిశీధుడు వదలదు నిన్ను. ఎందుకో తెలియని స్తబ్దత నీ నైజం, స్వగతములే చుట్టూనే నీ పరిభ్రమణం, దొరకని చెలి కోసమే నిరంతర సంచారం. పండు తీరిన ఆశల వెచ్చని పానుప పైన కలల విలులకు నీవుగా నీపే వెదజల్లుకొని కడబడే అడుగుల మారని సమాజమున నడుమ నెలవేరిని స్వప్నముల వెదను వీడి మాపే నీ అక్షర సుమాని వెదజల్లు కవితలను ప్రారంభించు. పులికి విరుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ఇకపై